సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు హైకోర్టులో ఎమ్మెల్యే ఆదిమూలం క్యాష్ పిటిషన్ కూడా వేశారు. తిరుపతి జిల్లా సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు రోజుకో ట్విస్ట్ నడుస్తోంది. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. బాధితురాలిని మెడికల్ టెస్ట్ కోసం తిరుపతి ఈస్ట్ పిఎస్ పోలీసులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ నెల 5న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలంపై బిఎన్ఎస్ 351-64 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్లో తనపై అత్యాచారం చేశాడు అంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటికే హోటల్లోని రూమ్లను సీజ్ చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ సేకరించారు. ప్రసూతి ఆసుపత్రిలో మెడికల్ రిపోర్ట్ తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం చేయనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇదే కేసులో హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే ఆదిమూలం. తనపై వస్తున్న లైంగిక దాడి ఆరోపణల్లో వాస్తవం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు పరిగణలోకి తీసుకోవద్దని, కొట్టివేయాలని, తనపై హనీ ట్రాప్ జరిగిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తనపై చేసిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.